ఒకవైపు తీసుకుపోవాలి టెక్నాలజీలో కూడా. ఇప్పుడు ఒకప్పుడు మీరంతా కష్టపడేవాళ్ళు, ఇప్పుడు సెల్ ఫోన్ అన్ని పనులు అయిపోతున్నాయి కదా. ఆ టెక్నాలజీ ఇప్పుడు మీరు నాటకాలు చెప్పడానికి రేపు రాబోయే రోజుల్లో 7 మెంబర్స్ ఉన్నారు సార్ ప్రజెంట్. అవును సార్, నెలకు వచ్చి మనం తీసుకొస్తే 2000, 2500 అలా ఇస్తారు సార్. ఇది సిఎన్జీ? అవును సార్, సిఎన్జీ సార్. ఈ స్కూటర్ ఎలా ఉంటుంది అంటే లోకల్లో తోలుకునే వాళ్ళకి బాగానే ఉంటుంది సార్. ఎప్పుడన్నా బయట లోకల్లో అంటే ఓన్లీ సిటీలో తోలుకుంటున్నాడు. సిటీలో ఏం లేదు, 4 ఏళ్ళు ఉండంగానే ఆటో వాళ్ళ సర్లే అని చెప్పేసి అంటము, మీరు రెంట్లు కట్టుకోలేరేమో అని చెప్పటము. ఇంకా అలా అలా అంటుండేసరికి ఇంకా 1 ఇయర్కి ఒకసారి ఇల్లు మారాల్సి వస్తుంది. మేము అయోధ్యనగర్కి వచ్చి 20 సంవత్సరాలు అయింది. ఇక దాదాపు ఒక 5-6 ఇల్లు మారుంటాము. మాకు అదృష్టం బాగుంది సార్, మాకు కలవలేదు, రాలేదు. అసలు నిజంగా అదే కలిసి కంగారు పెడతారు చెల్లమ్మని. లేదు సార్, నాకు అనుభవం అయింది కాబట్టి నేను మా జనరల్ గానే నేను స్లోగా తోలుతాను. ప్రెగ్నెన్సీ లేడీస్ ఎక్కినా సరే మీరు చెప్పండి అమ్మ, నా ఆటో ఎక్కినప్పుడు మేము స్లోగా తీసుకెళ్తాము. సో కాబట్టి నేను తోలేదు స్లోగానే. ఇంకా ఉన్న దాంట్లో మా అమ్మాయి అనుకొని మేము జాగ్రత్తగా తీసుకెళ్తాము అని చెప్తాను. ఎక్కువ లేడీస్ ఎక్కుతారు సార్ నా ఆటో. ఇప్పుడు నువ్వు చదువుకునేది నీ భవిష్యత్తుని మార్చేస్తుంది. ఇప్పుడు నీకు ఒక ఎవ్రీడే నీకు జ్ఞాపకం ఉండాలా, మీ నాన్న ఆటో డ్రైవర్గా పనిచేశాడు, మీ తాత డ్రైవర్గా పనిచేశాడు, నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కావాలి. కట్టిస్తా నేను కట్టిస్తానమ్మా, చేస్తాను. అప్పుడు నీకు నువ్వేదైతే అనుకుంటావో అది సాధించే అవకాశం వచ్చింది జీవితంలో. గుర్తుపెట్టుకో, ఆ ఆలోచన మీ నాన్న చేయలేదు. ఇప్పుడు మీ నాన్న నేను చేయించి పడి తీసుకొచ్చాడు. వాటి నాన్న ఆయనకి చెప్పలా.